ఏంటో చప్పుడు చెత్త తీసుకెళ్లే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈవేళ శనివారంగా వాళ్ళకు వారాలు వర్జాలు ఏముంటాయి? వస్తూనే ఉండండి, వస్తూనే ఉండండి. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారంటే మర్చిపోయారేంటి? డోంట్ వరీ, నిన్ను వదలం. వర్క్మెన్షిప్ ఎలా ఉందో చూసావా? ఒకవేళ ఇది జపాన్ మేడ్ అనుకుంటున్నావా? పిచ్చి నాయన, మేమే చేసాం. మొదట్లో క్వాలిటీ సరిగ్గా లేదు, ఇప్పుడు మార్కెట్లో మాదే బెస్ట్. ఐ లైక్ క్యాడిలాక్. నీకు క్యాడిలాక్ ఇష్టమైతే మంచిదే. నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు మిస్టర్. దర్జాగా ఈ కార్లో కూర్చో. దీని స్టైల్ చూసి టారెత్తిపోతావు. కంఫర్ట్ గా ఉందా? నువ్వు ఏమనుకుంటావో నాకు తెలుసు. నీకు బాగా నచ్చింది. నా మాట విని నువ్వు లెదర్ జోలికి వెళ్ళకు. చాలా వేడిగా ఉంటుంది, ఏం కంఫర్ట్ ఉండదు, చిరుగుతుంది, నీకు ఎలాంటి సుఖం ఉండదు. టాప్ ఎలా ఉందో చూడు, చాలా హైట్ గా ఉంది, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్టార్ట్ చేసావుగా? ఇంజిన్ ఎలా ఉంది? దాట్స్ ద పవర్, దాట్స్ ద పెర్ఫార్మెన్స్. నాకు నచ్చింది ఏమిటో తెలుసా? ఏమిటి? ద ప్రైజ్. ఆగాగు, నా కార్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే. ఎలా ఉన్నారు? గానిగద్దల్లో బతుకుతున్నాం. అంతకన్నా ఏముంది? నన్ను దించు డాడీ. నేను వచ్చినట్టు ఎలా కనిపిస్తావు? తెలివైన వాడివే.
లవ్ యూ డాడ్. ఐ లవ్ యూ టూ. నేను టెన్నిస్ నేర్చుకుంటాను డాడీ. టెన్నిస్ ఎందుకమ్మా, సంగీతం నేర్చుకోవచ్చుగా. నువ్వు గొప్ప పాప్ సింగర్వి కావచ్చు. నో డాడ్, నేను టెన్నిస్ నేర్చుకుంటా. స్టెఫీ గ్రాఫ్లో నువ్వు గొప్పదానివని పేరు తెచ్చుకుంటే నాకు సంతోషమేమ్మా. ఆ లెవెల్కి ఎదగడానికి ఎంతో కృషి చెయ్యాలి. భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి. ఇందులో ఏముంది? ఏముందో చెప్పుకో చూద్దాం. ఏమైంది డాడీ? ఆర్మీ హెలికాప్టర్ మళ్ళీ వచ్చిందే. నువ్వు ఎక్కడికి వెళ్ళనన్నా, నా దగ్గరే ఉంటాన్నా. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ప్రామిస్? ఐ ప్రామిస్. జాక్సన్, హ్యారిస్, ఇంటి చుట్టూ కాపలా ఉండండి. జాన్, వినిపిస్తోందా? త్వరగా రా జాన్, నేను కిర్బీని. హలో సార్. మెరుపు వీరుల్లా వచ్చేవే, స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. ఎలా తగ్గుతుంది? నేను మీ శిష్యుడిని. నా మీద గౌరవంతో అలా అన్నావు. ఏం మాట్లాడుకుంటున్నారు? జెన్నీ, ఎలా ఉన్నావు తల్లి? ఫైన్. నేను మీ డాడీతో కొంచెం మాట్లాడాలమ్మా. అంటే నన్ను వెళ్ళిపోమన్నా? తెలివైన దానివే. వెళ్ళమ్మా. ఓకే. జాన్, వే గాట్ ఏ ప్రాబ్లం. ఎవరో మీ ఫ్రెండ్స్ అందరినీ చంపేస్తున్నారు. వాళ్ళు కొత్త వేషాల్లో తిరుగుతున్నారుగా. వాళ్ళు పసిగట్టుంటారు. లాసన్, పోస్టెల్, బెనెట్ అందరూ పోయారు. ఎవరు చంపుంటారు? నీకు దేశమంతా శత్రువులేగా ఎవరైనా చేస్తుండొచ్చు. ద సిరియన్స్, సౌత్ అమెరికన్స్, రష్యన్స్ ఆర్ టెర్రరిస్ట్ గ్రూప్. నిన్ను వదిలిపెట్టరు. నేను ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నాను. నువ్వు రావాలి మా కోసం. నేను దీని గురించి ఫెడరల్ బ్యూరోతో సంప్రదింపులు జరిపాను. వాళ్ళ హెల్ప్తో వీళ్ళని అంతం చేయొచ్చు. అందాక జాక్సన్, హ్యారిస్ ఇక్కడ కాపలా ఉంటారు. వాళ్ళు పనికొస్తారా? బాగా పనికొస్తారు. నా మీద నమ్మకం ఉంచు. నువ్వు వెళ్తావా? నిన్ను వదిలేసి వెళ్ళను. నీకు కావాల్సింది అదే కదమ్మా. నువ్వు మంచి డాడీవి.
చాలా పెద్ద గాయమైనట్టుంది. ఏం పర్వాలేదు, వరి అవ్వకండి. నేను వెళ్ళి షెడ్లో ఉన్న రైఫిల్ తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఏ పక్క నుంచైనా వాళ్ళు దాడి చేయొచ్చు. అజాగ్రత్తగా ఉంటే మనం ఆపదల్లో చిక్కుకుంటాం. వేట కుక్కలా నేను వాళ్ళని పసిగట్టగలను. వెరీ గుడ్. చూడు చిన్ని, నువ్వు త్వరగా నీ బెడ్రూమ్కి వెళ్ళు. కనపడకుండా దాక్కో, నేను వచ్చేస్తాను. నా కూతురు ఎక్కడ? ఆవేశపడకు బ్రదర్. నువ్వు తుపాకీ దించేస్తే మనం కొన్ని బిజినెస్ విషయాలు మాట్లాడుకోవచ్చు. నీ కూతురు సేఫ్ గా ఉంది కల్నల్. ఆ పిల్ల జీవితం నీ నిర్ణయం మీద ఆధారపడింది. మా వాళ్ళకి నువ్వు ఒక పని చేసి పెట్టాలి. ఆ పిల్ల క్షేమంగా ఉండాలి అంటే మా వాళ్ళతో నువ్వు సహకరించాలి. ఓకే? నో. వాడు వస్తున్నాడు. ఆ జీపుకి బ్రేకులు లేవు. నా కొడుకు వెంటాడుతూనే ఉన్నాడు. మనల్ని చంపేస్తాడు. గదిలావో కాల్చి పారేస్తాను. బెన్నెట్, నువ్వెప్పుడు చచ్చిపోయాననుకున్నావా? నువ్వు పప్పులో కాలేశావు. నీ యూనిట్లోంచి నన్ను వెళ్ళగొట్టిన దగ్గర నుంచి నిన్నెప్పుడు దెబ్బతీయాలని వెయిట్ చేస్తున్నాను. ఇవాళ అవకాశం దొరికింది. నువ్వు ఫినిష్. దీనివల్ల మత్తొస్తుంది. నిజమైన బుల్లెట్ తోటి నిన్ను చంపాలనుకున్నాను. నా కూతురు ఎక్కడా? నేను గుర్తున్నానా కర్నల్? నిన్నెలా మర్చిపోగలనురా లోఫర్? ఎంతమంది అమాయకుల్ని చిత్రహింసలు పెట్టి చంపావు? కర్నల్ మ్యాట్రిక్స్, నువ్వు వాల్వెద్ది లాంటి దేశం గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేవు.
ఈ దేశానికి కావలసింది ఒక ప్రెసిడెంట్, క్రమశిక్షణకి విలువిచ్చే ఒక సిన్సియర్ మ్యాన్. ఈ సోదంతా నాకెందుకు? ఎందుకంటే నువ్వు వాల్వెర్డీకి తిరిగి వెళ్తున్నావు గనుక, ఆ దేశ ప్రెసిడెంట్ ని నువ్వు చంపుతావు గనుక, ఆ విధంగా నాకు సహాయం చెయ్యాలి గనుక. నువ్వు ఈ పని బెన్నట్టుగా అప్పగించచ్చుగా. హత్యలు చేయడం అంటే వాడికి ఆనందం. ప్రెసిడెంట్ వెలాస్క్యూకి నీ మీద నమ్మకం ఉంది. నిజం చెప్పాలంటే ఆయనే నిన్ను విప్లవ నాయకుడిగా మార్చాడు. ఈ కెప్టెన్ బెనెట్ మీద ఆయనకి ఏమాత్రం నమ్మకం లేదు. యా, వాడు గుంటనక్క లాంటి వాడు. అంతా నీ చలవే. మ్యాట్రిక్స్, నువ్వు ప్రెసిడెంట్ వెలాస్క్యూకి దగ్గరగా వెళ్ళగలవు. ఆయన్ని చంపాలి. నిన్ను కనిపెట్టడానికి మేము చాలా కష్టపడ్డాం కర్నల్. బెనెట్ చనిపోయినట్టుగా ఒక నాటకం ఆడాం. దానివల్ల కిర్బీకి ఆవేశం వస్తుంది. ఆయన నిన్ను కలుసుకోవడానికి వస్తాడు. అందుకే నువ్వు నాకు దొరికావు. నేనేం చెప్తే అలాగే నువ్వు చెయ్యాలి. పూర్వ కొట్టం. డాడీ జిని, డాడీ you scoundrels. కర్నల్ మ్యాట్రిక్స్, నువ్వు వెలాస్క్యూని చంపిన తర్వాతే నీ కూతుర్ని అప్పగిస్తాను. నువ్వు నన్ను మోసం చెయ్యాలనుకున్నావో నీ కూతురు శవం అప్పగిస్తాను. మ్యాట్రిక్స్ జాడవలో తెలిసిందా? సార్, శవాలే దొరికినాయి. ఇంకా ఎక్కువ ఉంటాయా సార్? అతను బతుకున్నట్టయితే ఇంకా ఎక్కువ శవాలే దొరుకుండేవి. నువ్వు ఫ్లైట్ ఎక్కేదాకా సల్లి ఇక్కడే ఉంటాడు. హెన్రిక్యూ ఫ్లైట్లో నీతో పాటే వస్తాడు. నీ కాపలాగా ఉంటాడు. వాళ్ళ దగ్గర నుంచి నాకు కబురు రాలేదో నీ కూతుర్ని చంపేస్తాను. నీకెంత డబ్బిస్తామన్నారు బెన్నెట్? నాకు వాళ్ళు $1,00,000 ఇస్తామన్నారు. నీకో సంగతి చెప్పనా? నేను చంపవలసిన వ్యక్తి నువ్వని తెలియగానే నాకు అసలు ఏం అక్కర్లేదని చెప్పాను. నేను మళ్ళీ వస్తా బెన్నెట్. కమాన్ జాన్, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మనం ఆలస్యంగా వచ్చాం భాయ్. నువ్వు బెనెట్ మిలిటరీలో ఫ్రెండ్స్ అన్నమాట. నాకు హెన్రిక్యూ మంచి ఫ్రెండ్. ఆ రోజులు ఎంత హాయిగా సరదాగా గడిచిపోయావు. వెల్, హ్యావ్ ఎ నైస్ ట్రిప్. టేక్ కేర్. ఇది ఉంచు, బీర్లు కొనుక్కోవడానికి పనికొస్తుంది. నువ్వు తిరిగి వచ్చేదాకా నీ కూతురితో కాలక్షేపం చేస్తుంటావు. నాకు నువ్వు నచ్చావు సల్లి. నీ చావుకి కొంచెం ఆలస్యంగా లగ్నం పెడతాను. పదా. Your ticket? త్వరలో కలుద్దాం జాన్. First class 7A, sir. You're 7B, sir. Luggage ఉందా, sir? వీడి పిచ్చి పిచ్చిగా వాగావో నిన్ను పచ్చడి చేసి పారేస్తా. You must fasten your seat belt, sir. థ్యాంక్ యూ. Could I have a blanket and a pillow, please? Sure. Here you go, sir. Thank you. Ladies and gentlemen, we are now preparing for departure. Please make sure your luggage is in the overhead compartments. Make sure your seat belts are fastened and extinguish all cigarettes. Once we reach our cruising altitude, we will be serving our complimentary beverages. And a little later on, our dinner, and shortly after that, we will be showing our future film. Your flight attendants are Susan and Lancy.
and on Vicky as comfortable as possible. Thank you and have a safe and enjoyable flight. Excuse me. How long will it take? We land in Valverde in exactly 11 hours. Thank you. And do me a favor. Don't disturb my friend. 7 పడుకుందాం. ఏమైనా కావాలా? థ్యాంక్ యూ. సార్, టేక్ ఆఫ్ టైంలో మీరు సీట్లో కూర్చోవాలి. I'm airsick. ఫ్లైట్ వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ. కార్గోతో సహా. నువ్వు వెంటనే డ్రాప్ ఆఫ్ పాయింట్కి వెళ్ళు. ఎస్, జాగ్రత్త సల్లి. మనం ఇక్కడికి అనుకున్న టైంకే చేరుకోగలిగాం. నా గీత కొంచెం బాగుందంటే మనం అనుకున్న లక్ష్యాన్ని త్వరలోనే సాధించగలం. మీ ఫాదర్ మాకు హెల్ప్ చేస్తానని చెప్పాడు. నువ్వు ఆయన త్వరలోనే కలుసుకుంటావు. నీకు సంతోషమేగా? మా డాడీ నిన్ను చంపినప్పుడే నేను బాగా సంతోషపడతాను. తీసుకెళ్ళు. నేను సెంటీని. నేను వెళ్లాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. సో ఇక ఫుడ్ సంగతి ఏమిటి? యా, పెద్దరాలే బెడ్ ఎక్కచ్చు కదా.
ఇవాళ నాకు ఒంట్లో లవర్ బాగాలేదు. బాధపడతారేమో. ఓకే, నువ్వంటే నాకు మాత్రం ఇష్టం లేదేంటి? ఆల్ రైట్, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. వయసులో ఉన్నప్పుడే అన్ని అనుభవించాలి. కావాలనుకుంటే నీకు తోడుగా నేను వస్తాను. వద్దు, నాకొద్దు. నువ్వెందన్నా చూస్తుంటావు, కానీ నాకు ఓ ఛాన్స్ ఇవ్వు. చూడండి, దయచేసి నన్ను వదిలిపెడతారా మీరు? ఏయ్, ఆడదాన్ని చూస్తే చాలు. నా మాట విను. ఏయ్ ఏయ్, వెళ్ళిపోతావే? నువ్వు నాతో వచ్చావంటే నీకు స్వర్గం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా. నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఆడపిల్లవి కాదా? మరి ఏళ్ళాటి సెల్లా పట్టుకున్నావేంటి? దయించి నన్ను వదిలిపెట్టి వెళ్తావా? నువ్వు బాగుపడవే. కదలదు. నేను నేనేమీ చెయ్యను. లోపలికెళ్ళు. నన్ను కదలొద్దున్నావుగా. వెళ్ళు. కార్లో కూర్చో. నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యాలి. చూడు, నేను 7:30 కల్లా కరాటే క్లాస్కి వెళ్ళాలి. నేను హెల్ప్ చేయలేను. ఇవాళ క్లాస్ మానేసే. ఫాలో హిమ్. అలాంటి నాకు తెలుసు. ఇలా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తను చంపాలనుకుంటున్నావా? నో. నీ మనసులో ఉన్నా అది చెప్పవులే. ఉంటే చెప్తాను. నిజంగా? నన్ను నమ్ము. వాడి క్లోజ్గా వెళ్ళు. త్వరగా. దట్స్ గుడ్. ఎందుకు ఇలా ఫాలో చేయడం? ఎన్నేళ్లగానో నాకు తెలిసిన వాడు నన్ను చంపాలని చూస్తున్నాడు. ఎవరు చెప్పగలరు? 5 నిమిషాల్లో కరెక్ట్ గా నువ్వు చచ్చినా చావచ్చు అనుకుంటాను. దిగు. త్వరగా దిగు. హరియా. నీ అంత త్వరగా నేను నడవలేను. నన్ను వదిలే. నువ్వు నాకు హెల్ప్ చేయాలి.
నేను చెప్పేది విను. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు. వాడి మూలంగా అది ఎక్కడుందో నేను తెలుసుకోవాలి. వాడు నన్ను చూశాడంటే అన్యాయంగా నా కూతుర్ని చంపేస్తారు. నువ్వు వాడిని ఫాలో చేయి. నీకు వాడంటే మోసుగా ఉందని చెప్పు. మెల్లిగా వాడిని ఇక్కడికి తీసుకురా. తక్కింది నేను చూసుకుంటాను. ఆ తర్వాత నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు. తెలిసిందా? ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు ఈ సమయంలో నన్ను ఆదుకోవాలి. నాకింకా 10 గంటలే టైం ఉంది. నా కూతుర్ని వాళ్ళు నిర్దాక్షణంగా చంపేస్తారు. ఓకే, ఆల్ రైట్, నేను హెల్ప్ చేస్తాను. తాడి చెట్ల గ్రీన్ టీ షర్ట్ వేసుకున్న ఓ మనిషి అక్కడున్నాడు చూడండి. వాడు నన్ను కిడ్నాప్ చేసి తెచ్చాడు. ఐ నీడ్ యువర్ హెల్ప్. నేను చూసి వస్తాను. థ్యాంక్ యూ. ట్రాన్స్మిషన్స్ విషయంలో మీరు ఎక్స్పర్ట్ అని విన్నాను. నిజమే. గుడ్. ఇవి ఉపయోగపడతాయి. బిగ్స్, నేను చెప్పేది విను. ఎవడో ఒక గోండా తిరుగుతున్నాడు. నేను ఒక్కనే వాడిని హ్యాండిల్ చేయలేను. నేను వస్తున్నా కేస్. కాసేపాటలతో మాట్లాడినప్పుడు నేను వచ్చేదాకా వచ్చి. థ్యాంక్ యూ. అటెన్షన్ ఆల్ యూనిట్స్. అనుమానాస్పదమైన ఒక వ్యక్తి ఈ కాంప్లెక్స్ లో తిరుగుతున్నాడు. 6 అడుగులుంటాడు. బ్రౌన్ హెయిర్. తిరుపతి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభంలా ఉంటాడు వాడు. మగాళ్ళ వేట కోసం ఇక్కడికి చాలా మంచి మంచి పెట్లు వస్తుంటాయి. కలిసి వస్తే మంచి పెట్టే తగులుతుంది. అదేదో అలాంటి బాబతులాగే ఉంది. See you. Bye. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఓ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. హే, నా కోసం వెతుకుతున్నావా? నువ్వు మాట్లాడా. ఆశ్చర్యంగా ఉంది. మ్యాట్రిక్స్. గివ్ మీ ఎ కాయిన్. ఆగో, లేకపోతే కాల్ చేస్తాను.
నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతావేంటి? నువ్వెవరు? నీ కథ ఏంటి? నా కారు దొంగిలించావు, సీటు విరగొట్టావు, నన్ను కిడ్నాప్ చేశావు, నీ కూతుర్ని రక్షించుకోవడానికి నన్ను హెల్ప్ చేయమన్నావు, నేను చేశాను. ఆ తుపాకీ సప్పుళ్ళకి నా గుండె ఆగిపోతుందేమో అనుకున్నాను. టెలిఫోన్ బూత్ విరిచి పారేశావు, టార్జాన్ చెట్టు మీద నుంచి దూకినట్టు దూకేశావు. ఒక పోలీసోడు నిన్ను షూట్ చేయబోతుంటే నేను నిన్ను కాపాడాను. వాడు నన్ను తరుముకుంటూ వస్తున్నాడు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో నాకు కాస్త చెప్తావా? నో No! No! Oh my God! డ్రైవ్ చేయడం నువ్వును అలా చూడు. నా టైం బాగాలేదు. Are you all right? నేను చచ్చిపోయినా? నువ్వు బతికే ఉన్నావు. వెయిట్ ఫర్ మీ. నా కూతురు ఎక్కడా? నేను చెప్పను నీకు. ఎక్కడుందో చెప్పు. నేను చచ్చినా చెప్పను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నీకు విశ్వాసం ఎక్కువని నాకు తెలుసు. నీ వాళ్ళు నా చేతుల నుంచి నిన్ను రక్షించలేరు. మృత్యు ద్వారాలు నీకోసం తెరుచుకున్నాయి. నా చెయ్యి పట్టు తప్పిందో నువ్వు అగాధంలో పడతావు. నువ్వు నన్ను చంపలేవు. నేను చేస్తే నీ కూతురు ఎక్కడుందో నీకు తెలియదు. నా కూతురు ఎక్కడా? నాకు తెలీదు. కుక్కి తెలుసు. నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. అక్కర్లేదు. ఎందుకని? వాడెక్కడున్నాడో నాకు తెలుసు కనుక. నీ చావుకి లగ్నం పెడతాను చెప్పాను, గుర్తుందా? నిజమే, ఆ మాట నాకు గుర్తుంది. ఇవాళ లగ్నం. కారేమైందో చూసావా? ఇప్పుడు ఓకేనా? తల్లి ఏమయ్యాడు? నరకానికి వెళ్ళాడు. ఎక్కు. పోనీ.
ఐఎమ్ సారీ, ఈ వ్యవహారంలో నువ్వు ఇరుక్కునేట్టు చేశాను. అసలు ఈ వ్యవహారం అంతా దేనికి? ఈ పిల్ల కోసం. నీ కూతురా? యా, మా అమ్మాయిని అడ్డం పెట్టుకుని వాళ్ళు నా చేత ఓ పని చేయించాలనుకుంటున్నారు. చెయ్యకపోతే వాళ్ళు దాన్ని చంపేస్తామని చెప్పాను. నువ్వు ఆ పని చేయాలనుకుంటున్నావా? నో, ఒకవేళ నేను ఆ పని చేసినా వాళ్ళు దాన్ని చంపేస్తారు. నేను తప్పించుకున్నానని వాళ్ళు తెలుసుకునేలోగా నా కూతుర్ని రక్షించుకోవాలి. నా కన్నబిడ్డ కంటే విలువైంది ఏదీ లేదు. చిన్నదిగా రా. ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు. నీతో పాటు నేను వస్తాను. ఓకే. ఆ డ్రాయిస్ చెక్ చేయి. ఓకే. కుక్ బెడ్ చంద్రవందర చెయ్యి. సల్లితో ఎంజాయ్ చేసినట్టు నటించు. ఓకే. తరుపుతారు. ఓకే. నేను ఇక్కడ దాక్కుంటా. యా. సల్లి ఎక్కడ? స్నానం చేస్తున్నాడు. నువ్వెవరు? రూమ్ సర్వీస్. తలుపు తీయి. నువ్వు వెనక్కెళ్ళు. సల్లి నిన్ను వదిలిపెట్టనురా. నువ్వు నా చేతుల్లో చావాలని నా దేవుణ్ణి నుదుట రాసి పెట్టాడు. నువ్వు చచ్చే ముందు మిడిసి పడకరా. ఆఖరిసారిగా దేవుణ్ణి దుమ్ము దులిపి ఆ బోడిగుండు గాన్ని. ముందుకొస్తే నిన్ను కాల్చి పారేస్తాను. పిచ్చిగా వాగకురా నాగన్నా.
కుక్. Come on. ఈ కారు కుక్దే ఉంటుంది. కారంతా వెతుకుదాం. ఇక్కడ నాకు ఒక కాగితం దొరికింది. ఇది చూడు. ఏంటిది? కోస్టల్ విమానాలు ఫ్యూయల్ నింపుకునే స్థలం. ఎవరికి? ఎయిర్లైన్స్ కా? స్మాల్ అండ్ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్స్. నీకు తెలుసా? ఏ డిపోలోనే మా ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ ఎప్పుడు ఫ్యూయల్ కొంటూ ఉంటాడు. రెడొండో స్ట్రీట్ లో ఎన్నో వేర్ హౌసులు ఉన్నాయి. ఏరీస్ ఒక ప్లేన్ అక్కడ ఉంచే ఉంటాడు. కమాన్, మన కుక్ కార్ తీసుకెళ్దాం. వాడికి దీంతో పని లేదుగా. ఇదిగో ఇదే ఫ్యాక్టరీ ఎంటర్ప్రైజెస్. ఇక్కడికి నేను ఇంతకు ముందు వచ్చాను. నువ్వు ఇలా వెళ్ళు, నా సిగ్నల్ కోసం వెయిట్ చేయి. ఓకే. బాస్ కేకలేశాడు. ఆ ట్యాంకర్ త్వరగా రెడీ చేయాలి, అర్జెంట్. ఓకే. నేను ఇక్కడున్న ఎక్కువ బెట్స్ అన్ని చూశాను, బట్ దర్ ఇస్ నో ఏరోప్లేన్. మీ అమ్మాయి ఇచ్చిందా? ఏరీస్ పెళ్లి టికెట్ లేరు, అది వాళ్ళ దగ్గర ఉండుంటుంది. ఓకే. Coordinates one somewhere near Santa Barbara. Okay, 34 Island 1. Longitude. తీరానికి దూరంగా ఉత్తరం వైపు ఉన్న ఈ ఐలాండ్ ఏదో తతకం జరుగుతోంది. ఇక్కడే జన్య ఉండుంటుంది. చూడండి, ఇదిగో ఈ ఫోటో యాంఫిబియన్ ఎయిర్ప్లేన్ది. వాళ్ళక్కడికి వెళ్ళడానికి దీన్ని వాడుంటారు. ఆ ఇన్వాయిస్ చూస్తే తెలుస్తుంది.
టైప్ 4 ఫ్యూల్ ఈస్ యాంఫిబియాన్. ఈ ప్లేన్ ఐలాండ్ వెళ్లి తిరిగి రావడానికి 250 గ్యాలన్స్ ఫ్యూల్ కావాల్సి వస్తుంది. బట్ అది ఇక్కడ లేదు. ఈ ఏరియా అంతా నేను వెతికాను. దీనికి పసిఫిక్ పియర్ లో ఉన్న స్టేషన్ 32లో ఫ్యూల్ వేయించుంటారనుకుంటాను. అంటే శాన్ పెడ్రో. ఎన్ని గంటల్లో ఫ్లైట్ అక్కడికి వెళ్తుంది? అబౌట్ 2 hours. మనం ప్లేన్ దగ్గరికి వెళ్తున్నావా? ఇప్పుడు కాదు. మరి ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్. షాపింగ్? Come on. Wow. ఏమిటది? రాకెట్ లాంచర్. గో. మర్యాదగా లొంగిపో. త్వరగా ఎక్కువ. కమాన్ క్విక్. మీరొకసారి జనరల్ ఫ్రాంక్లిన్ కర్బీకి ఫోన్ చేస్తే నా గురించి చెప్తాను. కెర్బీయా? ఆయన కిందటి వారమే మేము అరెస్ట్ చేశాం. వారే వా, కేసేంట్రా? ఆ బాపతిలాగానే ఉంది. పిట్ట వల్లో పడుతుందంటావా? దాని వాలకం అలాగే ఉంది. అయితే వదలకు. ఏంట్రా బాంబు పేలినట్టుగా ఉంది? అవును గురు. ఓ గాడ్!
దీన్ని ఉపయోగించడం ఎక్కడ నేర్చుకున్నావు? నేను ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివాను. మ్యాట్రిక్స్ వాల్వర్డీకి ఎన్ని గంటలకు చేరుతాడంటావు? ఇంకో 2 గంటల్లో. ఒకవేళ వాడి వల్ల మనం అందరం ఏమైనా చిక్కుల్లో పడతామంటావా? వాడి కూతురు క్షేమంగా ఉండాలి కాబట్టి కనీసం కల్లో కూడా మనకు ద్రోహం తలపెట్టడం. ఆల్ క్లియర్. ఓకే, వెళ్ళు. నువ్వు మనుషుల్ని చంపడంలో ఎక్స్పర్ట్ అని ఎప్పుడైనా నీతో ఎవరైనా చెప్పారా? Come on, let's move. ఓ, ఈ ప్లేన్ నేను నడపగలనుకుంటాను. Oh shit. ఏంటి? Oh no. ఏమైంది? ఇది ప్లేన్ లో లేదు, ఏదో రెక్కలున్న బొమ్మలా ఉంది. సరే లోపలికి వెళ్ళి పెళ్లికి చెయ్యి. ఎవరో కొత్త మనుషుల్లో ఉన్నారు. కాల్చే వాళ్ళనే. ఇంజిన్ స్టార్ట్ చేయి. హరి అప్. ఓకే ఓకే ఓకే. ఓ మై గాడ్, ఇది నీ పుట్టక ముందు తయారు చేస్తుంటారు. Come on. There is no LED readout. ఈ ఫ్లైట్ నాకు అలవాట్లేదు. Hurry up. నేను ట్రై చేస్తున్నా. Come on, ఎంకమ్మ స్టార్ట్ అవ్వు. దీనికి ఏ రోగం వచ్చింది? ఇప్పుడు స్టార్ట్ అయింది చూడు. All right. No problem. బోట్ వస్తుంది చూడు. ఎదురుగా బోట్ వస్తుంది. వెరీ గుడ్. గంట గడిచింది. నేను ఉన్నాక. థ్యాంక్ యూ. మ్యాట్రిక్స్ కారణం అంటారా? ఫెడరల్ బిల్డింగ్ ఫోన్ చేసి ఏరియాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ తోనూ మెరీన్ ఛానల్స్ తోనూ కాంటాక్ట్ లో ఉండమని చెప్పండి. ఏం జరగబోతుంది? థర్డ్ వరల్డ్ వార్ రాబోతోంది. Whiskey, X-ray 448 for General Kirby. Urgent. You respond. Attention, unidentified aircraft. This is the Coast Guard Catamaran. You're flying over the San Miguel Canary Range. This is a highly restricted area. Direction change చేయండి లేకపోతే కిందకి దిగండి. Acknowledge. Urgent. Repeat. Urgent. You must contact General Franklin Kirby. You must first change course or you will risk being shot down. Acknowledge. ఈ ఏరియాలోకి ఎవరొచ్చినా గార్డ్స్ వాళ్ళని కాల్చి పారేస్తారు. ఆ భయంతోనే అందరూ ఈ రూట్ లో రాకుండా మానేశారు. రాడార్ కిందగా పోగలమా? నాట్ మెరైన్ రైడర్. పొరపాటున మనం నీళ్ళకి మరీ దగ్గరగా వెళ్ళామంటే అలలు మనల్ని దెబ్బతీస్తాయి. Go down. ఓకే. Do it. నీ ఇష్టం. We lost them, sir.
ఎన్నాళ్ళీ కాపలా? ఎవడికి తెలుసు నాయన. పెళ్ళాం బిడ్డలు చూసుకుని వారమైంది. ఒకసారి ఇంటికి వెళ్ళొద్దామన్నా వీళ్ళు వదిలేయట్లేరు. చిన్నపిల్లల పీకలు కొయ్యటం అంటే చిలకడ దుంపలు తరిగినట్టే నాకు. నువ్వు కొంచెం నోరుమి, లేకపోతే మటాష్ అవుతావు. గుడ్. నువ్వు కాపలాకు పెట్టిన వాళ్ళందరూ ఉత్తర కుమారులా బాగా బీరాలు పలుకుతున్నారు. వాళ్ళని చూస్తే నాకు నవ్వు వస్తోంది. మ్యాట్రిక్స్ ఇక్కడ ఉన్నట్టయితే అతను నవ్వు ఉండేవాడు. మిస్టర్ బెనెట్, మా వాళ్ళందరూ చాలా శక్తివంతులని మర్చిపోకు. వాళ్ళు గడ్డిపోచ లాంటి వాళ్ళు. మ్యాట్రిక్స్ నేను కన్ను మూసి తెచ్చేలోగా లేపేస్తాం వాళ్ళని. అది గుర్తు పెట్టుకో. నువ్వు నీ గొప్పదనని చెప్పి బెదిరిస్తున్నావా? ఆ అవసరం నాకు లేదు. మ్యాట్రిక్స్కి అప్పగించిన పని అయిపోగానే కన్నబిడ్డ కోసం ఇక్కడికి వస్తాడు. ఆ పిల్ల క్షేమంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు. వాడు నీ అంతు చూస్తాడు. వాడు పగబట్టాడంటే నాగుపాము లాంటి వాడు. నాకు తెలుసు. నేను నీ గురించే దిగులు పడుతున్నాను మిస్టర్ బెనెట్. నువ్వు మ్యాట్రిక్స్ అంటే భయపడుతున్నావా? నాకు వాడంటే భయం లేదు. వాడి కూతురి ప్రాణం నాగుపిట్లో ఉంది. అదేనా? అదే. ల్యాండ్ చేయి. మనుషులు ఇక్కడ ఎక్కువగా ఉండరు. ఓకే, అక్కడికి వెళదాం. నీకు ఆ మెసేజ్ గుర్తుందా? కమాండో కేర్బీ కోరెక్ట్ కోఆర్డినేట్స్ కరెక్టా? వాళ్ళ మనుషులను చూసేదాకా నువ్వు రేడియో బ్రేక్ చెయ్యొద్దు. నాకెలా తెలుస్తుంది? మనం వచ్చామని తెలిస్తే కథ తారుమారవుతుంది. బీ కేర్ఫుల్ మ్యాట్రిక్స్. గుడ్ లక్. థ్యాంక్స్. ఫ్లైట్ వచ్చే టైం అయింది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సరేనా? సరే. వెళ్ళు. అలాగే. త్వరగా పండి, త్వరగా.
అటు చూడు. Don't touch. Undu. Yes. President Arias speaking. మ్యాట్రిక్స్ రాలేదా ప్లేన్లో? దాన్ని చంపి హలో మిస్టర్. నువ్వు వచ్చావా మ్యాట్రిక్స్? నాకు తెలుసు నువ్వు వస్తావు. ఓ షిట్! ఏమైంది పిల్ల? వాడెక్కడున్నా సరే వదలకూడదు. వాడిని కాల్చాలి. Commando, I say again, Commando, this is Whiskey X-ray 448. I have an emergency priority message for General Franklin Kirby. I repeat, General Franklin Kirby. General Kirby, we have your message on the teletype. అన్ని పక్కల
లోపల దాక్కొని ఉంటాడు. కాల్చి పారేయండి. ఆపండి. లోపలికి చూడండి. వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. పని వదలకూడదు. మీరు నాతో రండి. వాడిని చంపకుండా వదలకూడదు. అనిపిస్తే కాల్ చేయండి. వాడు మన శత్రువు చేసి ఉంచకూడదు. వాడు ఎక్కడ వదలదు. కలిసి తప్పండి. జెనీ, 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 ఎక్కడైనా కనిపించాడా? ఇక్కడే ఎక్కడో దాక్కునుంటాడు. జెనీ,
డాడీ డాడీ జెనీ డాడీ నో మీ డాడీని కాదు కమ్ ఆన్ డాడీ జాన్ నీ చెయ్యి ఎలా ఉంది ఎలా ఉందో దగ్గరికి వచ్చి చూడు నో థ్యాంక్స్ నేను అక్కడికి రాను జాన్ రెడీగా ఉండు ఒకే బుల్లెట్తో నిన్ను లేపేస్తాను మన స్నేహితులం కదా నువ్వు బాధపడకుండా చంపేస్తాను బెనెట్ నా కూతుర్ని ఏమీ చెయ్యకుండా దాన్ని క్షేమంగా వదిలే నీకు కావాల్సింది నేనేగా నాకున్నది ఒక్క చెయ్యి నన్ను తేలిగ్గా చంపచ్చు కమాన్ బెనెట్ చేతిలో పిస్టల్ ఎందుకు దాన్ని విసిరే ఇది నా గుండెల్లో గుచ్చి నా కళ్ళల్లోకి చూడు నా కళ్ళల్లో కదిలే భావాలు నీకు అర్థమవుతాయి నీ లక్ష్యం నెరవేరుతుంది నువ్వు నా చేతుల్లో చస్తావు జాన్ కమా నా కూతుర్ని వదిలే తాడో పేడో తేల్చుకుంటావు నువ్వు పొందబోయే ఆనందాన్ని వదిలిపెట్టుకోకు కమాన్ బెనెట్ నా ఫ్రెండ్విగా నువ్వు ఓడిపోతావు జాన్ నాకు కావాల్సింది పిల్ల కాదు నాకు ఈ పిల్ల అక్కర్లేదు నాకు ఈ పిస్టల్ కూడా అక్కర్లేదు నిన్ను చంపేయగలను నాకు ఈ పిస్టల్ అక్కర్లేదు జాన్ నిన్ను చంపేస్తాను డాడీ నువ్వు ముసలాడివైపోయావు జాన్ నువ్వు ముసలాడివైపోయావు నాకు తృప్తిగా ఉంది ఇంతకాలానికి నిన్ను చంపే అవకాశం నాకు దొరికింది నువ్వు శవమైపోతావు జాన్ నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు ఇవాళ నువ్వు కావాలని రాసి పెట్టుంది నువ్వు పంచభూతాల్లో కలిసిపోతావరా డాడీ జెనీ
ఏమైనా ఉంచావా మా కోసం? శవాలున్నాయి. నీ యూనిట్ నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ దేశానికి నీ సేవ అవసరం. ఇన్నాళ్ళు చేసింది చాలు. త్వరలో మళ్ళీ కలుసుకుందాం. No chance.